అమరావతి మాస్టర్ ప్లాన్ కి విఘాతం కలిగిస్తూ బయట ప్రాంతాలకు చెందిన 51,000 మందికి వైకపా హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాల్ని వెనక్కి తీసుకోనుంది. ఈ కేటాయింపుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలు కేటాయించనుంది. ఇందుకోసం ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలాల్ని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో రాజధానిలో సీఆర్డీఏకి చెందిన 900 ఎకరాల్ని రెవెన్యూ శాఖకు బదలాయించారు. మాస్టర్ ప్లాన్ కి భంగం కలిగిస్తూ కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూముల్ని తీసుకున్నందుకు సీఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదు. ఆ కారణంతో రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి సీఆర్డీఏ ఆ భూముల్ని వెనక్కి తీసుకునుంది. రాజధానిలో నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున బాగా దుమ్ములేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దుమ్ము లేకుండా చూసేందుకు చెట్లపై పేరుకున్న మట్టిని తొలగించేందుకు రెయిన్ గన్లు వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు మౌలిక వసతులై అభివృద్ధి చేస్తే సరిపోదని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు నిర్మాణాలు చేపట్టేలా చొరవ తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయానికి గతంలో 2.8 ఎకరాలు కేటాయించగా సాంకేతిక ఇబ్బందులు రావడంతో దాన్ని 1.43 ఎకరాలకు తగ్గించి వేరే చోట కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పర్యవేక్షణను సీఆర్డీఏ నుంచి కొత్తగా ఏర్పాటైన ఏజీఐసీఎల్ కు బదలాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.